కమశోభత నిర్మేఘం శరద్విమలతారకం సత్వయుక్తం యథా చిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం. మేఘరహితము విమలతారక పూర్ణమునకు శరత్కాల ఆకాశము శబ్ద బ్రహ్మార్థమును ప్రత్యక్షముగా అనుభూతమునర్చుకొనిన వాని ఆధ్యాత్మిక చేతనము వలె శోభిల్లుచుండును. ఈ యొక్క శ్లోకం ఒక గొప్ప విశేషాన్ని మనకు తెలియపరుస్తూ ఉందన్నమాట. ఏంటది అంటే, ఎవరైతే భగవత్ అనుభూతిని పొందుతారో ఆ యొక్క వ్యక్తులు లైట్ అయినా ఆ వ్యక్తులు వాళ్ళ యొక్క మనస్సు హృదయము చాలా చాలా నిర్మలముగా పవిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఆకాశంలో మేఘాలు ఏమీ లేకుండా క్లియర్గా ఉంటుంది. అటువంటి నిర్మలత్వం వ్యక్తి యొక్క, ఏ వ్యక్తి భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి అతనిలో ఉంటుందన్నమాట ప్రశాంతమైనటువంటి చిత్తం, కలతలు లేకుండా. ఆచార్యులు ఇంకోటి కూడా పోలుస్తారు. ప్రశాంతంగా ఉన్నటువంటి కొలను చాలా ప్రశాంతంగా ఉంది, అలజడి లేదు. మళ్ళీ సముద్రం కల్లోలంగా ఉంటుంది, ఇంక తుఫాన్ వస్తే ఇంకా కల్లోలంగా ఉంటుంది. సో ఆ అలలతో కూడినటువంటి కలతతో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్సుతో పోలుస్తారా? ఎప్పుడు వేవరీగా ఉంటుంది. ఆ సముద్రంలో అలలు ఎట్లాగా వస్తుంటాయో అట్లాగా ఏదన్నా మరీ మాయ యొక్క ప్రభావం ఎక్కువైపోతే తుఫానే, ఇంకా అది తుఫాన్తో సమానం. ఇంకా ఎక్కువైపోతే సునామీ, అయిపోయింది కథ. అట్లా ఉంటుంది. కానీ మనసు ఎందువల్ల అంత నిర్మలంగా ఉంటుంది అంటే, అతను ఈ సృష్టిలో ఉన్నటువంటి పరమోత్కృష్టమైనటువంటి చాలా చాలా ఇంకా దానికన్నా అధికమైంది లేదు, సమానమైంది లేదు. అటువంటిది ఆ వ్యక్తి సాక్షాత్కారాన్ని పొందాడు. ఆ వ్యక్తి సాక్షాత్కారాన్ని పొందాడు. దానికన్నా భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడు? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ, నన్ను మించిన పరమ సత్యం ఇంకోటి లేదు అని. ఆ పరమోత్కృష్టమైనటువంటి సత్యాన్ని అనుభూతి చెందడం వల్ల అతనికి ఇంకా వేరే అంతకన్నా మీరు ఏదైనా ఒక గొప్పది మీరు పొంది ఉన్నారు, అప్పుడు ఏదైనా చిన్నది ఎవడన్నా ఆఫర్ చేస్తే మీకు అది పెద్ద లెక్కలకు రాదు. సో ఆ పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవంతుణ్ణి సాక్షాత్కారం పొంది ఉన్నాడు కాబట్టి, ఆ పరమోత్కృష్టమైనటువంటి రుచిని ఆస్వాదిస్తున్నాడు కాబట్టి అతనికి ప్రాపంచికమైనవన్నీ కూడా తుచ్చంగా ఉన్నాయి. ప్రాపంచికమైనవన్నీ కూడా తుచ్చంగా ఉన్నాయి. అందువల్ల చాలా నిర్మలంగా ఉంటుంది మనసు, హృదయం చాలా పవిత్రంగా ఉంటుంది. అటువంటి భక్తులు ఏంటి అంటే భగవంతుని కన్నా శక్తివంతుల్లాగా చరిత్రలో చెప్తారన్నమాట. భగవంతుని కన్నా మనందరికీ తెలుసు, శబరి భగవంతుడికి ఎంగిరి పళ్ళు ఇచ్చింది అని చెప్పి తెలుసు మనం.
ఆమె ఒక వేటగాడి యొక్క కుమార్తె. ఆమెకు వివాహం నిశ్చయించారు. అయితే ఆ వివాహానికి ఏం చేశారు అంటే, వాళ్ళు వేటగాళ్ళు కదా, కొన్ని వందల మేకలు గొర్రెలు బలి ఇవ్వడానికి సిద్ధం చేశారు. ఈ భౌతిక జగత్తులో ఎవరికైనా కానీ వివాహం అనేది చాలా గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమం. ప్రభుపాదుల వారితో ఆయన శిష్యులు చెప్తారు. ఏమని చెప్తారు అంటే, ఈ ప్రపంచం అంతా ఆయన శిష్యుడు ఒక ఆయన వచ్చి కామం వల్ల నడుస్తూ ఉంది అని చెప్పారు. నేను దాన్ని తిరస్కరించాను అని చెప్పి గొప్పగా వచ్చి ప్రభుపాదుల వారితో చెప్తారు. ప్రభుపాదుల వారు చెప్తారు, ఎందుకు తిరస్కరించావు? మీ టీచర్ చెప్పింది కరెక్టే, ఈ కామం వల్లే ప్రపంచం నడుస్తూ ఉంది. అటువంటి వివాహం అన్నది నిర్ణయింపబడిన తరువాత ఈ బలి ఇస్తారు అని తెలిసిన తక్షణమే ఆమె ఏం చేసింది అంటే ఇంటి నుంచి పారిపోయింది. ఆమె వివాహానికి ఇంత ఘోరం జరగబోతూ ఉంది అని చెప్పి ఆమె ఇంటి నుంచి పారిపోయింది. మొట్టమొదటి లక్షణం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భక్తుల్లో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణము జీవకరుణ, జీవుల పట్ల కరుణ. అక్కడ ఆ జీవులన్నిటికీ కష్టం కలిగించబోతున్నారు అనగానే ఈమె వెళ్ళిపోయింది. మనం కూడా నేను భక్తుణ్ణి అయ్యాను అంటే ఎంతమందిని నొప్పించకుండా నేను జీవితాన్ని గడుపుతూ ఉన్నాను అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. నేను ఉడికే భక్తుడిని అయిపోయాను అని చెప్పి అందరినీ అరిచేయడం కరిచేయడం, వాళ్ళ మనోభావాలు ఎట్టుంటాయో అవి దెబ్బతింటాయో లేదో అనేటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి కూడా లేకుండా ప్రవర్తించుకోవడం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఇవన్నీ కూడా అంశాలు గమనించుకొని జీవితాన్ని గడప. సో అందువల్ల మనం ఏంటి అంటే ఎప్పుడన్నా ఈ కథలు ఇవన్నీ విన్న తర్వాత అబ్బా శబరి గ్రేట్ అని ఒక స్టేట్మెంట్, భగవంతుడు గ్రేట్ అని ఆమెను ఒప్పుకొని మోక్షం ఇచ్చేశాడు. మనం గ్రేట్ అని చెప్తే పెద్ద గొప్ప ఏం కాదు, కానీ వాళ్ళు గ్రేట్ అవడానికి ఏం చేస్తే వాళ్ళు గ్రేట్ అయ్యారు. సో నేను గ్రేట్ అవ్వాలా అంటే నేను కూడా అదే అడుగు జాడల్లో నడిచినప్పుడు నేను గొప్పవాడిని అవుతాను. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. శబరి మనం ఆమెను అభినందించి పెద్ద ఇదేం లేదు, భగవంతుడే అభినందించాడు. ఆమె ఇంటి నుంచి పారిపోయి అందరు సాధువుల దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళి మీ ఆశ్రయంలో నేనుంటాను, మీ ఆశ్రమంలో నేనుంటాను. అందరు తిరస్కరించారు. ఎందువల్ల? నువ్వు చాలా నీచ కులంలో పుట్టావు. కానీ ఆయన ఒక ఋషి దగ్గరికి వెళ్తే ఆ ఋషి ఆమెను ఆహ్వానించాడు. అమ్మ నా ఆశ్రమంలో ఉండు, నా బిడ్డలాగా నువ్వు. అయితే ఆ ఋషిని అందరూ కూడా తప్పు పెట్టారు. ఈయన పతితుడైపోయాడు, నీచ కులంలో పుట్టిన దానికి ఆశ్రయం ఇచ్చాడు, అది ఇది అని చెప్పాడు. అప్పుడు ఆయన సమయం అయిపోయి ఆ ఋషి శరీర త్యాగం చేసేటప్పుడు శబరి వెళ్ళి అడిగింది, స్వామి మీతోటి నేను కూడా వచ్చేస్తాను. ఆమె ఎంతో సేవలు చేస్తూ ఉండింది ఆశ్రమంలో. గోవుల్ని మేపుకొని రావడము, గోసేవ చేయడము, ఆశ్రమం అంతా శుద్ధి చేయడము, వంటలు వండడము, ఎన్నో సేవలు చేస్తూ ఉండింది. నేను మీతోటి వచ్చేస్తాను అనింది. ఆయన అన్నాడు, నాతోటి నువ్వు వైకుంఠానికి రావడం ఏంటమ్మా, నిన్ను ఎత్తుక్కుంటూ శ్రీరామచంద్రుడు రాబోతున్నాడు, నువ్వు ఉండు. నిన్ను ఎత్తుక్కుంటూ శ్రీరామచంద్రుడు రాబోతున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి నాతో రావడం ఏంటి, నువ్వు ఉండు, ఆయన వస్తున్నాడు. ఒకరోజు
ఆ ఆశ్రమం వాటికి దగ్గరలో ఒక కొలను ఉంది. ఆ కొలంలో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది మట్టి కుండ తీసుకొని. ఒక సాధువు అక్కడ కూర్చొని ఏదో జపం చేసుకుంటా ఉన్నాడు. జపం చేసుకుంటా ఉంటే ఇప్పుడు అందుకనే మనం ముఖ్యంగా ఒకటి అర్థం చేసుకోవాలి. ఏదన్నా సాధన చేసేటప్పుడు చాలా ఏకాగ్రతతో దాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏకాగ్రతతో దాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక బ్రహ్మచారి ఉన్నాడంట, రోజు భగవద్గీత చదువుతున్నాడు. కానీ ఆయన ఇంటి ముందు ఒక వేశ్య ఉండింది. ఈయన భగవద్గీత చదువుతున్నాడు, కానీ ధ్యానం అంతా ఏంటి అంటే ఆయన ఇంటి ముందు పంచలో కూర్చొని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఆమె వేశ్య ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎంతసేపు ఉన్నారు, ఎంతసేపులో పోయారు, ఏంటి విశేషం, హరే కృష్ణ సర్వధర్మాన్ పరిత్యజ్య. ఈయన శ్లోకాలు చదువుతున్నాడు కానీ ధ్యానం అంతా వేశ్య ఇంటికి ఎవరు వస్తున్నారు, వేశ్య నుంచి ఎవరు పోతున్నారు, ఇది ధ్యానంగా ఉంది. కానీ ఆ వేశ్య విఠులతో అంటే ఆమెతో వచ్చినటువంటి ఆమె దగ్గరికి సాంగత్యానికి వచ్చినటువంటి వ్యక్తులతో సాంగత్యం చేస్తూ ఉన్నా కానీ ఆమె ధ్యానం అంతా ఎట్లా ఉందయ్యా అంటే, దురదృష్టవశాత్తు ఈ నీచమైన జన్మ నేను ఎత్తాను, జీవించడం కోసం ఇటువంటి కార్యకలాపాలు చేయాల్సి వస్తుంది. ఆయన చూడు భగవద్గీత చదువుకుంటున్నాడు చక్కగా అని చెప్పి ఆమె ఆ వ్యక్తులతో సాంగత్యం చేస్తూ ఉన్నా కానీ ఆమె ధ్యానం అంతా ఈ బ్రహ్మచారి ఉచ్చరించేటువంటి భగవద్గీత శ్లోకాల మీద ఆమె ధ్యానం ఉంది. ఒక్కోసారి భక్తులు అంటారు, గురువుగారు నాకు మౌనంగా జపం చేసుకోవడం చాలా ఇష్టం అండి అంటారు. నువ్వు మౌనంగా జపం చేసుకుంటే అది నీ వరకే, ఒక్కోసారి నీ వరకు కూడా ఉండదు. అది ఎందువల్ల అంటే హరే కృష్ణ అనుకుంటున్నావు, మనసులో ఏముందో ఎవరికి తెలుసు? చేతిలో జపమాల, మనసులో వైజయంతిమాల, ఎవరికి తెలుసు? అదే బిగ్గరగా ఉచ్చరిస్తే నీ ధ్యానం లేకపోయినా పక్కనోటి చెవిలో నువ్వు ఉచ్చరించిన దాని వల్ల పడితే నీకేదో కొంత సుకృత వస్తుంది కదా. ఇక్కడ అదే జరిగింది కదా. వీడు భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాడు కానీ ధ్యానం మాత్రం వేశ్య ఇంటికి ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు దాని మీద ఉంది ధ్యానం అంతా కూడా. ఆమె వేశ్యావృత్తిలో ఉన్నా కానీ ఆమె ధ్యానం అంతా వీడు ఉచ్చరించే శ్లోకాల మీద ఉంది. లాస్ట్లో ఇద్దరికి ఒకే రోజు బకెట్ దండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరు యమధర్మరాజు వచ్చారు. వచ్చి ఈ భగవద్గీత శ్లోకాలు చదివేవాడినేమో నువ్వు నరకానికి వెళ్ళిపోవాలన్నాడు, ఆ వేశ్యేమో వైకుంఠానికి అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఇదేంటిది, నేను రోజు భగవద్గీత చదువుతాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి? ఆ వేశ్య వృత్తిలో ఉన్న ఆమె. అప్పుడు యమధర్మరాజు ఒకటే చెప్పాడు, నువ్వు ఏం చేస్తున్నావు అన్నటువంటిది ముఖ్యం కాదు, చేసేటప్పుడు దేని మీద ధ్యానంలో ఉన్నావు అనేది చాలా ముఖ్యమైన అంశం. దేని మీద ధ్యానంలో ఉన్నావు అనేది ముఖ్యమైన అంశం. నువ్వు భగవద్గీత చదివినా నీ ధ్యానం అసలు భగవద్గీతలో ఉన్నటువంటి ఆ శ్లోకాలు శబ్దం మీద లేనే లేదు. కానీ ఆ ఎదురుగా ఉన్నటువంటి వేశ్య నీ శ్లోకాలు నువ్వు చదువుతూ ఉంటే ఆమె వేశ్య వృత్తిలో ఉన్నా కానీ ఆమె ధ్యానం అంతా కూడా శ్లోకాల మీద ఉండింది. అందుకని ఆమె మోక్షం పొందుతుంది. అందువల్ల మోక్షం ఉంది. అందుకని సాధన అన్నటువంటిది ఏదో క్యాజువల్గా యాంత్రికంగా చేయకూడదు. సాధన దాన్ని తీవ్రంగా చేయాలి. మంత్రం జపించావు, నువ్వు జపించావు మంత్రం ఎట్లా జపించాలా? భగవంతుడు ఏ రకంగా చెప్తున్నాడు? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుద్ధ మయ్యి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి అర్పించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బాగా స్పష్టతతోటి గురు మహారాజ్ ఎప్పుడు ఒక జోక్ చెప్పేవారు, అయ్యా మాల తీసుకోగానే ఎంత తొందరగా కంప్లీట్ చేస్తామో అని చెప్పి ఆలోచన పెట్టుకోవద్దు.
స్పీడ్గా అయిపోవాలి. ఒకసారి గురు మహారాజ్ తిరుపతికి వచ్చారు. తిరుపతికి వచ్చి జప మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేశారనమాట. ఎప్పుడు ఇది దగ్గర దగ్గర 30 సంవత్సరాల కింద. అందరినీ కూర్చోబెట్టారు, అందరికీ మాల ఇచ్చి టైం పెట్టారు. ఎవరు ఎంత సమయంలో మంత్రం జపం చేస్తారు. అప్పుడు పెడితే ఒక లైఫ్ మెంబర్ డౌనర్ ఉన్నాడు. ఆడెప్పుడంటే హెచ్చులు మంచి, ఆయన నేను ఇంద్రుణ్ణి, నేను చంద్రుణ్ణి, అందరూ భజన చేయాలి ఆయనకి. ఆ టైప్ మనిషి. అందరూ 6 నిమిషాలు పట్టింది, 7 నిమిషాలు పట్టింది. కొంచెం గురువుగారు ఉన్నారు కదా అని కొందరు శ్రద్ధగా చేయడం 8 నిమిషాలు కూడా పట్టింది. వీడు 2 నిమిషాలు చేశాను అన్నాడు. 2 నిమిషాలు చేశాను అన్నాడు. అంటే ఆడనుకున్నాడు ఎంత వేగంగా చేస్తే అంత గొప్పని కిరీటం పెడతారేమో అనుకున్నాడు. అప్పుడు నేను గురువుగారు అడిగారు, ఎవరెవరైనా ఎన్ని నిమిషాలు చేశారంటే, వీని నువ్వెన్ని నిమిషాలు చేశావంటే నేను 2 నిమిషాలు చేశా అన్నాడు. అందరికన్నా పెద్ద మాయలో ఉన్నావు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పారు కదా, మనము మాల తీసుకోగానే ఎంత వేగంగా తిప్పి పక్కన పెట్టేస్తాం అనే దృష్టితో చేయకూడదు. శ్రద్ధగా ఉచ్చారణ కూడా చక్కగా ఉండాల. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఉచ్చారణ. సో అప్పుడు గురు మహారాజ్ చెప్పాడు, ఎవడో ఒకడు మాల వేగంగా చేయాలని కూరుకున్నాడంట. వాడు మాల పట్టుకొని ఆ జీవితం అంతా అట్టే చేశాడు, చాలా వేగంగా, సూపర్ ఫాస్ట్. ఇప్పుడు వందే భారత్ టైప్లో. సో వాడు మృత్యు సమయంలో ఏమైందంటే 3 యమకింకర్లు వచ్చారంట. వీడి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 4 భుజాలతో ఉన్నటువంటి విష్ణుదూతలు వస్తారని ఈడనుకున్నాడు. ఎందుకంటే జపం చేశాడు కదా అందుకని. కానీ 3 యమకింకర్లు వచ్చారంట. వాళ్ళు చాలా వికృతంగా ఉన్నారంట. వీడన్నాడంట, ఏంటంటే మీరు వచ్చారా అన్నాడంట. వాళ్ళు అన్నారంట, మా గురించి ఎవరో జపం చేయలేదండి, ఏ మానవుడు కూడా, మీరు చాలా చక్కగా చేశారండి జీవితం అంతా అన్నాడంట. అదేంటది అన్నాడండి వీడు. అవునండి, నా పేరు హల్లండి, వీరి పేరు కిత్ అండి, వీరి పేరు లమ్మండి అన్నాడు. వీడు జీవితం అంతా హల్కితలం 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 జపం చేశాడు. వాడు మా గురించి యమకింకర్ల గురించి జపం చేసినోడే లేడు అసలు. మీరు బ్రహ్మాండంగా చేశారు, అందుకని ప్రసన్నమైపోయారు. రానా నవ్వుదాం అన్నారు, రానా నవ్వుదాం అన్నారు. సో మనం ఏంటి అంటే ఏదో మొక్కుబడిగా తీసుకున్నాం, వేగంగా చేసేసాం కాదు, కాదు. ప్రేమతో భగవంతుడు ఏం చెప్పాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. భగవంతుని ఎట్లయ్యా అంటే ప్రీతితో చేయాలి, ప్రీతితో చేయాలి. శబరి ఎంగిలి పడినటువంటి పళ్ళని ఇచ్చింది. ఇచ్చేటప్పుడు ఏం చెప్పిందంటే, స్వామి నువ్వు వస్తావని రోజు వేచి ఉన్నాను. ఈయన గురువుగారు చెప్పారు కదా, రాముడు వస్తాడు నీకోసం, నువ్వేంటి రాముడి దగ్గరికి వెళ్ళడం, రాముడు వస్తాడే పిచ్చిదానా నీ దగ్గరికి అని చెప్పి గురువుగారు చెప్పాడు. అందుకని చెప్పి ఏం చేస్తుంది, రోజు అడవిలోకి వెళ్ళి ఆ పండ్లన్నీ కోసుకొని ఆ పండ్లన్నీ రుచి చూసి, కొన్ని పుల్లగా ఉంటాయి రేగుపళ్ళు, కొన్ని తీగా ఉంటాయి. ఆమె అన్నిటిని తనిఖీ చేసి ఆయన తీసుకొని వచ్చింది అనమాట. తనిఖీ చేసి తీసుకొచ్చింది. రాముడికి తీగా ఉండేదే ఇవ్వాలా చైతన్యం. ఆమె అవన్నీ కూడా రాముల వారికి ఇవ్వబోతూ ఉంటే లక్ష్మణ స్వామి అన్నాడు, స్వామి అన్ని ఎంగిల పడినటువంటి పళ్ళు. అప్పుడు రాముడు ఏమంటున్నాడు తెలుసా, హే లక్ష్మణ, నేను దీంట్లో ఎంగిలి చూడట్లేదయ్యా, దీంట్లో ఆమె ప్రేమను చూస్తున్నాను నేను అన్నాడు. ఆమె ప్రేమను చూస్తున్నాను నేను, ప్రేమ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఆ స్వామి ఎంత ప్రీతిగా నువ్వు కైంకర్యం చేస్తున్నావు అది చూస్తాడు. ప్రీతిపూర్వకం. ఆ ప్రీతి అనేది ఉంటే ఎంగిల లేకపోతే ఇంకోట ఏం లేదు, ఇంకేటేం లేదు. తర్వాత రాముడు చెప్తాడు, ఎంత ప్రేమగా ఇస్తుంది నాకు. ప్రేమ అంటే అర్థం తెలుసా లక్ష్మణ, ప్రేమ అంటే ఇవ్వడమే, తీసుకోవడం కాదు, అది ప్రేమ. ఆమె నా నుంచి ఏమీ కోరుకోవట్లేదు,
నాకు ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంది, ప్రేమగా ఇవ్వాలనుకుంటుంది. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇవ్వడం తీసుకోవడం కాదు, అది ప్రేమ అన్నాడు. అది ప్రేమ. ప్రేమ అంటే ఇవ్వడం, ఇంక మళ్ళా తీసుకోవడం ఉండదు ప్రేమలో, ఇవ్వడమే, అది ప్రేమ. సో అటువంటిది అంటే ఎందుకు భగవంతుడు ముదమునందుతాడు అంటే, భక్తులు ఏంటి అంటే ఏం కోరుకోవట్లేదు, ఇవ్వాలనుకుంటున్నారు భగవంతుడికి, ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళేం కోరుకోవట్లేదు. అందుకని భగవంతుడు ముదమునందుతాడు. అందరూ ఆయన దగ్గరికి ఏమొస్తారు? నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, ఇది కావాలని వస్తారు. కానీ భక్తుడు నేను ఏమి ఇవ్వగలను స్వామికి, ఏమి ఇవ్వగలను స్వామికి, ఏమి ఇవ్వగలను? రాముడు వస్తాడని తెలిసి ఆమె పండ్లు అడవిలోకి వెళ్ళి పండ్లన్నీ రోజు ఏర్కొని వచ్చి రాముడు వస్తే డివైడ్ చేసేసేది. మంచి తీగా ఉండే పళ్ళు ఒక పక్క, పొల్లగా ఉండేవాళ్ళు ఒక పక్క. ఆ తీగా ఉండేటివన్నీ రోజంతా ఆశతో ఎదురు చూసేది. రాముడు వస్తే ఇవ్వాలా, రాముడు వస్తే ఇవ్వాలి, రాముడు వస్తే ఇవ్వాలి. అటువంటి శబరి ఆమె నీళ్లు తేవడానికి ఆ పొలం దగ్గరికి వెళ్తే ఆ సాధువు ధ్యానంలో లేడు. ఈమె నీళ్లు కలుషితం చేసేస్తుంది, శూద్రురాలు, అది ఇది అని చెప్పి ఒక రాయి తీసి విసిరేశాడు. ఆ రాయి శబరి కాలుకు తగిలింది, గాయమైంది, రక్తం కారింది. ఆ రక్తం అంతా ఏమైందంటే ఆ కొలంలో పడి ఒక్క బిందువు రక్తం పడితే ఆ కొలంలో ఉన్న నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయాయి, రక్తంగా మారిపోయాయి. రాముడు రానే వచ్చాడు. వస్తే ఈ సాధువులందరూ కూడా సాదరంగా ఆహ్వానించారు, మర్యాదలు చేశారు, చెప్పారు, స్వామి మా యొక్క పూజ పునస్కారాలు అన్నిటికీ కూడా ఈ కొలంలో నీళ్ళే వాడతాము. ఆ శూద్రాలు రక్తం దీంట్లో పడి అంతా రక్తంగా మారిపోయింది, ఏం మాయో, దయచేసి మీ పాదాలు మోపితే ఈ రక్తంగా మారే నీరు అవి మళ్ళా జలంగా మారుతాయి, దయచేసి మీ పాదాలు ఉంచండి. రాముడు వారు ఆయన ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా నాటకాలన్నీ ఆడేది దేనికి అంటే తన భక్తుల్ని ఉన్నతులు అని చూపించడానికి ఆడతాడు నాటకాలన్నీ, డ్రామాలన్నీ దానికోసమే. సరే వాళ్ళు చెప్పారు, ఈయనకు తెలీదా, వాళ్ళు చెప్పారు కదా, మీరు పాదాలు మోపమంటారా, సరే అని చెప్పి పాదాలు మోపాడు. అది రక్తంగానే ఉంది, నీళ్లు ఏం మారలేదు. స్వామి పాదం మోపితే సరిపోయినట్లేదు, మీరు పూర్తిగా మునగాలేమో అన్నారు. సరేనని చెప్పి పూర్తిగా మునిగారు, అయినా రక్తంగానే ఉంది, ఏం మారలేదు. అప్పుడు మళ్ళా ఇంకొకటి అన్నాడు, స్వామి అది నెత్తురైనా కానీ పర్లేదు, కొంచెం మీ నోటిలో వేసుకొని మీరు దాన్ని మళ్ళా వదిలిపెడితే అప్పుడేమన్నా శుద్ధి అయిపోతాయేమో అన్నారు. రాములు సరే, రాములు వారు తీసుకొని నోట్లో పోసుకొని మళ్ళా పూసేశారు, అయినా రక్తంగానే ఉంది. ఈ లోపల శబరికి తెలిసింది రాముల వారు వచ్చారని చెప్పి పరుగున పరిగెత్తుకొని వచ్చింది. ఆమె పరుగొత్తుకొని ఆ కొలను పక్క నుంచి వస్తూ ఉంటే ఆమె పాద పద్మములు తాకినటువంటి ధూళి ఆ యొక్క కొలనులో పడింది. ఆ ధూళి పడిన తక్షణమే ఆ రక్తముగా మారిన నీరంతా కూడా పవిత్రమైన జలంగా మారిపోయింది, పవిత్రమైన జలంగా మారిపోయింది. అప్పుడు రామచంద్రుల వారు చెప్తారు, నా భక్తుల శక్తి ముందు నా శక్తి తుచ్చం. నన్ను మునగమన్నారు, నోటిలో ఆచమనం చేసుకోమన్నారు, ఏం చేసినా కానీ అవి నీరుగా మారలేదు. కానీ నా భక్తురాలు ఆమె పవిత్రమైన పాదపద్మముతో తగినటువంటి ధూళి పడితే ఈ నీరు శుద్ధి అయిపోయింది. నా భక్తుల యొక్క పవిత్రతను మీరు అర్థం చేసుకోండి అని భగవంతుడు చెప్పాడు. నా భక్తుల యొక్క పవిత్రతను అర్థం చేసుకోండి, పవిత్రతను అర్థం చేసుకోండి. సో అప్పుడు శబరి ఆ దివ్యమంగళ స్వరూపం శ్రీరామచంద్రుడు, రాముల వారు ఎంత సౌందర్యం అంటే ఆ అరణ్యంలో మునులు యోగులు వాళ్ళందరూ మగవారే, కానీ రాముల వారి సమ్మోహన రూపం చూసి వాళ్ళలో కోరిక కలిగిందంటే, అబ్బా ఎంత అందం ఈ రాముడు, ఎంత అందం ఈ రాముడు. ఆయన భార్యలైతే మనం చాలా బాగుంటుంది కదా మనకు, ఆయన సాంగత్యంలో సేవ చేసుకుంటూ ఉండొచ్చు అని మునులు యోగులు వాళ్ళకి కోరిక కలిగిందంత. అంత సమ్మోహన సుందర విగ్రహ రూపం ఆ శ్రీరామచంద్రుడు, అజానుబాహుడు. అయోధ్యాపురి వాసులు అంటున్నారంట, ఏమయ్యా పౌర్ణమి రోజు చంద్రుడిని చూసి వాళ్ళు అంటున్నారంట, ఏమయ్యా చంద్రుడా, పూర్ణ చంద్రుడా,
నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది, కానీ ఒక లోపం ఉందయ్యా, అంత తెల్లగా కనిపించే నీలో కూడా మచ్చ ఉంది. మా శ్రీరామచంద్రుడు ఉన్నాడే, ఎతికిన మచ్చ కనపడదయ్యా మా రాముల్లో, వెతికిన మచ్చ కనపడదయ్యా మా రాముల్లో అన్నారంట అయోధ్యాపురి వాసులు. అది రామచంద్రుడు అంటే. రామచంద్రుడు అంటే అది సుందర స్వరూపం, సుందర స్వరూపం. లంకలో యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుల వారు, లక్ష్మణుడు, సీత సమేతంగా వస్తున్నారు అని తెలిసింది అయోధ్యాపురి వాసులకు. 14 సంవత్సరాలు ఎవరు కూడా ఇంట్లో వంటలు వండలేదంట. రాముడు వాళ్ళ ప్రాణం. మన ప్రాణం అక్కడ తపస్సు చేస్తూ ఉంటే మనం ఇక్కడ భోగభాగ్యాలు అనుభవించడమా? ఆయన కందమూలాలు తింటూ ఉంటే మనం పంచభక్ష పరమాన్నాలు తినడమా? 14 సంవత్సరాలు పండగలు చేసుకోలేదంట, పుట్టినరోజులు చేసుకోలేదు, పెళ్లిళ్ళు జరగలేదు, ఏ ఒక్క కార్యక్రమం జరగలేదన్నమాట. కందమూలాలు తింటూ ఉన్నారు అయోధ్యాపురి వాసులందరూ కూడా. పాన్పు మీద పడుకోలేదంట. రాముడు కటిక నేల మీద పడుకుంటే మనం పాన్పుల మీద పడుకోవడమా అని చెప్పి నేల మీద పడుకుంటూ ఉన్నారంట అయోధ్యాపురి వాసులందరూ. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఆయన నారచీరలు కట్టుకుంటే మనం పట్టు పీతాంబరాలు ధరించడమా అని చెప్పి మంచి వస్త్రాలు కూడా ధరించలేదంట అయోధ్యాపురి వాసులు రాముడు వచ్చేంత వరకు. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు వస్తున్నాడో సీతా సమేతంగా అని తెలిసిందో అప్పుడు వాళ్ళ పెట్టెలు తెరిచి మంచి బట్టలన్నీ బయటకు తీసి చక్కగా ఆభరణాలన్నీ కూడా తీసుకొని చక్కగా మంగళ స్నానాలు చేసి చక్కటి దుస్తులు ధరింపజేసుకొని అలంకరణలు చేసుకొని వీధులన్నీ కూడా కళ్యాపులు చల్లి ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి జయ పతాకములు కట్టి అన్నీ కూడా సుందరంగా అలంకరణ చేశారంట అయోధ్య అంతా కూడా. ఎక్కడ చూసినా దీపాలు అన్నీ పెట్టారు, చాలా ఇదిగా మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, నృత్యం చేసేవాళ్ళు నృత్యాలు చేస్తూ ఉన్నారు, గాత్రం చక్కగా ఉన్నటువంటి వాళ్ళు రాముల మీద చక్కటి కీర్తన చేస్తున్నారు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. रघुपति राघव राजाराम पतित पावन सीताराम। सीताराम जय सीताराम, सीताराम जय सीताराम। सीताराम जय सीताराम, सीताराम जय सीताराम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के। सीताराम 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 सीताराम, सीताराम 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 सीताराम, सीताराम 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 सीताराम।
सीताराम 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 ఒక పెద్ద రత్న సింహాసనాన్ని ఏర్పాటు చేశారంట సీతారాములు కొలువవడానికి. పెద్ద రత్న సింహాసనం, చాలా పెద్ద వేదిక, చాలా పెద్ద వేదిక. పుష్పక విమానంలో సీతారాములు లక్ష్మణుడు సమేతంగా హనుమంతుల వారు వేయించేశారన్నమాట. ఎన్నో రోజులుగా నిద్రాహారాలు మాని ఆ రాముని విరహంలో ఉన్నటువంటి అయోధ్యాపురి వాసులందరూ కూడా శ్రీరామచంద్రుని దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన తక్షణమే వాళ్ళ హృదయం నిండిపోయింది ఆనందంతో. ఆనంద పరవశులైపోయారు, తన్మయత్వం చెందుతున్నారు, ఆనంద బాష్పాలు కారుస్తూ ఉన్నారు. ఆ దివ్య మంగళ స్వరూపం శ్రీరామచంద్రుని చూసి ఆనందంతో చాలా గౌరవంగా ఆహ్వానించి సింహాసనం మీద కూర్చోబెట్టి కార్యకలాపాలన్నీ జరుపుతూ ఉన్నారంట. కొందరు కీర్తనలు చేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, కొందరు గారడీలు చేస్తున్నారు. వాళ్ళందరి యొక్క ప్రతి ప్రక్రియ దేనికోసం అంటే రాముణ్ణి ఆనందపరచాలా, రాముణ్ణి ముదుమును చెందించాలా అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విన్యాసాలు చేస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుని యొక్క ఆనందం కోసం. రాముల వారు సింహాసనం మీద కూర్చొని ఈ భక్తులు చేసేటువంటి ఆ యొక్క కార్యకలాపాలన్నిటికీ కూడా వీక్షిస్తూ ఉన్నాడనమాట. సూర్యుడు రోజైపోయింది. ఆ దివ్యమంగళమైన కార్యక్రమం చూస్తూ సూర్యుడు కదలలేదంట. మామూలుగా ఏంటి, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. ఒక సైడ్ ఉదయిస్తే ఇంకో సైడ్ తిరిగితే అస్తమిస్తాడు. ఆయన కదలట్లేదు. ఎందువల్లంటే ఆ రాముల వారిని అట్లా చూస్తూ ఉండిపోయాడు అనమాట. సాయంత్రం అయిపోయింది, చంద్రుడు వచ్చాడు డ్యూటీకి, ఈయన కదలట్లేదు. ఏ సూర్య సూర్య అంటే ఈయన పూర్తిగా ధ్యానమగ్నుడైపోయి ఉన్నాడు. ఆ రాముడిని చూస్తూ అచేతనుడిగా అయిపోయాడు, అట్లా చూస్తూ ఉన్నాడు. అటువంటిది సౌందర్యం రామచంద్రుల వారి. ఈ సృష్టిలో ఎన్ని సౌందర్యాలున్నా కానీ ఆ రాముడి ముందు తుచ్చం. ఎందువల్ల అంటే వాటన్నిటినీ సృష్టించింది ఆయనే, వాటన్నిటినీ సృష్టించింది ఆయన. సూర్యుడు అచేతనుడైపోయాడు, అట్లాగే ఉన్నాడు. ఈ చంద్రుడు వెనకాల నిలబడుకొని ఏ సూర్య ఏ సూర్య ఏ సూర్య అంటే ఈయనకు అసలేం వినపట్లేదు. మనం బాగా నిద్రపోతే అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. మనం ఎంత తట్టినా, ఎవరు వస్తున్నా ఎవరు పోతున్నా, కానీ ఈయన మేల్కొనే ఉన్నాడు. కానీ ఆ రాముల వారిని చూసి తన్మయత్వం తన్మయత్వం. అట్లా 30 రోజులు గడిచిందండి, ఒక నెల. ఈ చంద్రుడు సహనం కోల్పోయాడు. సూర్య సూర్య అని చెప్పి మెల్లిమెల్లిగా అరిచి అరిచి నీరసించిపోయి శక్తి అంతా పుంజుకొని ఒక్కసారిగా ఏ సూర్య, నీ టైం అయిపోయింది, సారీ, అక్కడక్కడ వెళ్ళిపోయాడు. నేను చంద్రుడు వచ్చాడు, మబ్బులు వచ్చాయి, చీకటి వచ్చేసింది. అప్పుడు రాముల వారు అన్నాడు, అయోధ్యాపురి వాసులారా, నా మీద మీకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసము ప్రేమకు నేను చాలా సంతుష్టుడనయ్యాను. చీకటి పడింది, ఎవరి వెళ్ళకు వాళ్ళు వెళ్ళండి, మరలా కలుద్దామని చెప్పి లేచాడు రాముల వారు. ఈయన చంద్రుడు రాముడికేమో 30 రోజుల అవకాశం ఇచ్చారు, మేము రాగానే వెళ్ళిపోతాం. రాముడికేమో 30 రోజుల అవకాశం ఇచ్చారు, ఆయన అట్లా మిమ్మల్ని చూస్తూ ఉండిపోయారు. నేను వచ్చేసరికి అంతఃపురంలోకి వెళ్ళిపోయి దాక్కుంటానంటున్నా, నాకెందుకయ్యా అన్యాయం చేస్తున్నారని. ఎప్పుడైతే చంద్రుడు ఆ రకంగా దుఃఖపడ్డాడో అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పాడు, చంద్ర కలత చెందద్దు, దేవతలకు కూడా అవకాశము లేనటువంటి అవకాశాన్ని నీకు నేను కల్పిస్తాను. రాబోయేటువంటి కృష్ణావతారంలో చంద్రవంశములో పుట్టి అగోచరమైనటువంటి ఎవరికి కూడా, దేవతలకు కూడా వీల్లేదు. ఒకసారి నారదుడు రాసనృత్యంలో పాల్గొవాలని చెప్పి అనుకున్నాడు అనమాట, కుదరలేదు. ఆయన ఏం చేశాడంటే
ఆ కుసుమ సరోవరంలో ఆయన తపస్సు చేసి ఆ కుసుమ సరోవరంలో 3 సార్లు మునిగితే అప్పుడు స్త్రీ రూపం వచ్చిందంట. ఒక గోపికకి వీణ పెట్టుకొని ఉంటుంది. ఆ గోపిక ఎవరయ్యా అంటే నారదుడు. శివుడికి కోరిక కలిగిందంట. శివుడికి కోరిక కలిగితే ఆయన కూడా గొప్ప తపస్సు చేస్తే ఆయనకి గోపిక రూపం, గోపేశ్వర మహాదేవ్. ఆయనకేంటి అంటే ఒక గోపికకు పావులు ఉంటాయి భుజాలకి మెల్లో అంతా. ఆ గోపిక ఎవరు అంటే శివుడు అన్నమాట. అక్కడ పురుషులకు ఎవరికి లేదు. అంటే పురుషుడు అంటే ఎంజాయ్ చేయాలన్న భావన వస్తుంది పురుషుడు. కానీ భగవంతుడు బృందావన ధామంలో ఎవరికి కూడా నేను ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయాలన్న భావన ఉండకూడదు, నేను సేవ చేయాలనే భావన ఉండాలి. అందుకని ఎవరు కూడా పురుషుడిగా ప్రవేశించడానికి రాసనృత్యంలో అవకాశం లేదు, కేవలం స్త్రీలకు మాత్రమే. అది కూడా పరమ పవిత్రమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి ఆ గోపికలకు మాత్రమే అవకాశం. ఒక నిండు పౌర్ణమి రోజు నువ్వు పూర్ణ చంద్రుడిగా ఆకాశంలో విరాజమానమై ఉన్నప్పుడు నేను పరమ రహస్యమైనటువంటి రాసనృత్యాన్ని నీవు తిలకించే అవకాశాన్ని నీకు కల్పిస్తాను చంద్ర, నువ్వు కలత చెందద్దు అని శ్రీరాముడు చంద్రుడికి ఆశీస్సులు ఇచ్చి ఆయన అంతఃపురానికి వెళ్ళిపోయారు. సో దేశమంతా ప్రపంచమంతా రాముని ధ్యానంలో ఉన్నారన్నమాట. ప్రతి ఊర్లో రామాలయం ఉంటుంది, ప్రతి ఊర్లో రామాలయం ఉంటుంది, ప్రతి ఊర్లో సీతారామ కళ్యాణం, వారి కళ్యాణం లోక కళ్యాణం, సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం. సో అందువల్ల ఈ రోజంతా కూడా ఆ శ్రీరాముని యొక్క ధ్యానంలో ఆయన యొక్క నామాన్ని చేస్తూ మీరందరూ కూడా సమయాన్ని వెచ్చించండి. ఈ యొక్క శబరి ఆ యొక్క లీలలో భగవంతుడు ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఏంటయ్యా ఆ సందేశం అంటే, నాకన్నా నా భక్తులే శక్తివంతులు, నాకన్నా నా భక్తులే శక్తివంతులు. అయితే ఇదంతా కూడా డ్రామానే, ఆయన కన్నా శక్తివంతులు ఎవరు ఉంటారు? కానీ ఆ భగవంతుడి గొప్ప హృదయం అర్థం చేసుకోవాలి మనం ఇటువంటి సందర్భాల్లో. మనం ఏంటి అంటే, గురువుగారి కన్నా నేనే గొప్పండి, అది మన చైతన్యం, అది మన చైతన్యం. కానీ ఇక్కడ రాముడు ఎవరినన్నా వాళ్ళని తక్కువ చేసుకునేదానికి ఎవడు ఇష్టపడ్డు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక సామాన్యమైనటువంటి స్త్రీ భక్తురాలిని ప్రపంచానికి చూపిస్తున్నాడు. నాకన్నా శక్తివంతురాలు నా భక్తురాలు. ఇది భగవంతుని హృదయం, ఇదే భగవంతుని హృదయం. తర్వాత కొంతమంది భగవత్ తత్వాన్ని రాముడి లీల కానీ, కృష్ణుడి లీల కానీ, వరాహ లీల కానీ, ఏ లీలైనా కానీ ఏ దృష్టి ఉన్నవాడు అర్థం చేసుకోగలడు అంటే బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తున్నాడు, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా. ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ కళ్ళకి ఎవరికైతే రాసుకుంటాడో వాడు భగవత్ తత్వాన్ని యథాతథంగా అర్థం చేసుకోగలడు. ఈ రాముడి లీల కానీ, కృష్ణుడి లీల కానీ, భగవంతుడు ఈ మానవాళికి ఒక సందేశాన్ని ఎట్లా నువ్వు జీవించాలా అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఆయన లీలలు చేస్తాడు. రాముడు లీల చాలించేటప్పుడు ఆయన మనసులో అనుకుంటున్నాడంట, అందరికీ కళ్ళు కప్పి నేను వెళ్ళిపోవచ్చు లీల చాలించి, కానీ ఈ హనుమంతుడున్నాడే ఇప్పుడు నా ధ్యానంలో ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ కొంచెం అట్లా స్లిప్ అవుతారు, అప్పుడు నేను వెళ్ళిపోవచ్చు. కానీ వీడి ధ్యానాన్ని నేను తప్పించుకోలేనే, ఎప్పుడు అట్లా కాసు కూర్చుంటాడు హనుమంతుడు. ఎట్లబ్బా తప్పించుకోవాలా హనుమంతుడిని తప్పించుకొని ఎట్లా నేను లీల చాలించి వెళ్ళిపోవాలా? అప్పుడు ఉద్యానవనంలో నడుస్తూ ఉంటే ఎండకు భూమి బీటలు మారిందంట. అప్పుడు రాముడు ఏం చేశాడంటే ఆయన అంగుళీకం రాజముద్రిక దాన్ని వదిలేశాడంట ఆ బీటల్లో. అది లోపలికి వెళ్ళిపోతుంది. హనుమంతుడు చూచాడు, టక్కని చెప్పి రామా స్వామి నేను తీసుకొస్తా, సూక్ష్మ రూపం దాల్చి ఆ భూమి బీటలు జారిపోయింది, దూరిపెడతాడు. ఆ అంగుళీకం వెళ్ళిపోతా ఉంది, పాతాళానికి వెళ్ళింది, నాగలోకానికి వెళ్ళిపోయింది. ఈయన కూడా జూమ్ వెళ్ళిపోయాడు దాని వెనకాలే. నాగలోకానికి వెళ్ళిపోయి అక్కడ పడింది అది. ఈయన కూడా పోయి అక్కడ పడ్డాడు, చూశాడు. అక్కడ నాగరాజా, ఏం స్వామి ఎట్టా వచ్చాను? స్వామి ఉంగరం పడిపోయింది, దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆడున్నాయి తీసుకోండి అన్న. చూస్తే ఒక్క ఉంగరం లేదు, పెద్ద గుట్టుంది ఉంగరాలు. ఇదేంటిది ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అన్నాడు.
అప్పుడు నాగరాజు అన్నాడు, స్వామి భగవంతుడు అప్పుడప్పుడు మరుపిస్తాడు, మీరు మర్చిపోయారు. ప్రతిసారి రామలీల చేసినప్పుడు మిమ్మల్ని తప్పించుకునేదానికి, ఆయన వైకుంఠానికి వెళ్ళిపోవడానికి ఉంగరం వదిలేస్తాడు. దాన్ని తీసుకురావడానికి మీరు వస్తారు. మీరు వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను, అయ్యా లీల అయిపోయింది, స్వామి వెళ్ళిపోయాడు, నిన్ను తప్పించుకునేదానికి ఇట్లా నాటకం ఆడాడు అని చెప్తాను. అప్పుడు స్వామే లేకపోతే ఉంగరంతో నాకు పని ఉందని చెప్పి ఉంగరం వదిలేసి మీరు వెళ్ళిపోతారు. అట్లా ఎన్నో త్రేతాయుగాల్లో ఎన్నోసార్లు రాముల వారు వదిలేసిన ఉంగరాలన్నీ పెద్ద గుట్ట అయిపోయింది ఇక్కడ అని, పెద్ద గుట్ట అయిపోయింది ఇక్కడ. రామావతారం మొన్న త్రేతాయుగంలోనే కాదు, ప్రతి త్రేతాయుగంలో రామావతారం వస్తుంది. అయితే అన్ని ద్వాపర యుగాల్లో కృష్ణుడు రాడు, అది వేరే విషయం. కానీ నిత్యలీల అని ఎందుకన్నారు అంటే, సూర్యుడు ఇక్కడ అస్తమిస్తే ఇంకో దగ్గర ఉదయిస్తాడు, భగవంతుడు ఇక్కడ లీల చాలిస్తే ఇంకో బ్రహ్మాండంలో లీల మొదలు పెడతాడు. అందుకని ఇప్పుడు కృష్ణలీల ఒక బ్రహ్మాండంలో జరుగుతుంది, ప్రభుపాదులు వారు చక్కగా చెప్పారు. ఇంకో బ్రహ్మాండంలో రామలీల జరుగుతుంది. దీనికి ఎప్పుడు అంతం లేదు, ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు జరుగుతుంది. ఆ లీలల్లో ఆ భక్తులతో భగవంతుడు పొందేటువంటి పారవశ్యం, ఆనందం. మనకు నటించడం చాలా ఇష్టమైనప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ మంచిదంటే మళ్ళా నటించాలని చెప్పి, ఇంతకుముందు మన టెంపుల్లో ఎంతమంది నటులు అబ్బో కానీ అట్టని డ్రామాలు వేసేవాళ్ళు పాపం, అందరూ నటులే. సో నటించడం, భగవంతుడు కూడా మానవాళికి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం అద్భుతమైనటువంటి నటన రాముడిగా చేస్తాడు. సీతమ్మ తల్లి రాముడు తీసుకొని వెళ్ళిపోతే విరహం, దుఃఖం. ఒక నిజమైనటువంటి భర్త భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత, బంధం, వీటన్నిటిని రాముడు చూపించాడు ప్రపంచాన్ని. ఇట్లా నాయన ఉండాలి భార్యాభర్తలు. పోయిందంటే పోయింది, పోయాడంటే పోయాడు, నాకే ఉంది హ్యాపీ, అది కాదు. బంధం భగవంతుడు ఏర్పరిచాడు. ఆ బంధాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఆనందాలు వచ్చినా కానీ అన్ని సమయాల్లో కూడా పంచుకునేదే భార్యాభర్తల యొక్క బంధం. అది ప్రపంచానికి ఆదర్శంగా చూపించాడు ఆ శ్రీరామచంద్రుడు. ప్రపంచానికి ఆదర్శంగా చూపించాడు శ్రీరామచంద్రుడు. సో ఈ రకంగా ఆయన యొక్క లీలలు అద్భుతం, అద్భుతం. భగవంతుడు మానవాళి కోసం ఈ యొక్క లీలల్ని ఆయన చేయడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల మీరందరూ కూడా మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ అన్నమాట. మధ్యాహ్నం తర్వాత అందరూ ప్రసాదం తీసుకోవచ్చు. అంతవరకు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. सीताराम जय सीताराम, सीताराम जय सीताराम. रघुपति राघव राजाराम पतित पावन सीताराम. रघुपति राघव राजाराम पतित पावन सीताराम. सीताराम 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 सीताराम. సో అందరూ కూడా ఈరోజు ఆ రాముని యొక్క నామస్మరణలో గడపండి. ఈవినింగ్ మనకు అంటే సండే కాబట్టి ఈవినింగ్ అభిషేకం అని చెప్పి అనుకున్నాము. కొత్త వ్యక్తులు కూడా ఎక్కువ మంది వచ్చి పాల్గొనేదానికి, ఆ రాముల వారి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తర్వాత మీ అందరికీ నిన్న నేను ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. అది మన భక్తులు చెప్పారో లేదో, నిన్న మన ప్రాథమికం నుంచి ఈ టెంపుల్ ప్రారంభం నుంచి
ఎంతో సేవలు చేసినటువంటి కళ్యాణి మాతాజీ ఆమె నిన్న ఆమె వర్ధంతి అనమాట. నిన్నే కదా మల్లిబాబు గారు? నిన్న మొన్న నిన్న. సో ఆమె చాలా డెడికేటెడ్గా చాలా సర్వీస్ చేశారు బిగినింగ్ నుంచి అన్నమాట. ఈ మందిర నిర్మాణానికి ఎంతో విరాళాలు స్వీకరించారు. తర్వాత మల్లిబాబు గారు పిల్లలు ఇంకేం లేదు, ఆమెకి రాధా గోపినాథే, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. సో సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు. దురదృష్టవశాత్తు మన మధ్యలో లేరు. ఆమె ఎక్కడున్నా కానీ ఆమె యొక్క ఆత్మ శాంతిగా ఉండాలా, భగవత్ సన్నిధిని చేరుకోవాలని ఒకసారి నామం చేద్దాం అందరం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అందరు కూడా భగవత్ నామం చేస్తూ మధ్యాహ్నం హారతి వరకు కీర్తన చేయండి. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాద్ की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्ण चंद्र की, सीताराम लक्ष्मण हनुमान की, गोविंद श्रीनिवास की, गौर निताय की, रामनवमी महा महोत्सव की, निताय गौर प्रेमानंदे।